కళ్యాణ్ కెరియర్ లో ఇది పెద్ద బెస్ట్ మూవీ. సినిమా మాత్రం చాలా బాగుంది. చూసే మొత్తం సినిమా థియేటర్ చూస్తుంటే నిజంగా మతిపోయిందన్న సినిమా. అంతా బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇది బెస్ట్ మూవీ చెప్పొచ్చు. బాబుడే యాక్టింగ్ అని చాలా బాగుంది. డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. మరి చెప్తా సినిమా మాత్రం చెప్తున్నా ఎంత ఏమన్నా తక్కువనే ఉంది. సాంగ్ ఒక డాన్స్ మాత్రం చాలా బాగా వేసిండు. ఈ సినిమా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇది బెస్ట్. అంటే ఇక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ చూసినా మనకు బోరింగ్ కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా బాగుంది. హరిహర వీరమల సినిమా బ్లాక్ బస్టర్. అన్నా సినిమా అయితే సూపర్ ఉందన్నా. ఏ సినిమా అన్న గుద్ద పలిపోయింది అన్న లోపల అనకూడదు కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. సినిమాలో ఎవరున్నా పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, చెగువీరా, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, అరహర మహాదేవ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటిదాకా గల్లీ హీరో, ఇప్పుడు ఢిల్లీ హీరో పవన్ కళ్యాణ్. సూపర్ 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 సూపర్. చాలా బ్రహ్మాండంగా ఉంది. నాయన మ్యూజిక్ కొట్టింది ఆయనకి అవార్డు ఇవ్వాలా. ఆ ఫైట్ మాస్టర్కి అవార్డు ఇవ్వాలా. ఈ సినిమాకి మన పవన్ కళ్యాణ్ సీఎం చేయాలా. ఖచ్చితంగా సూపర్ ఉంది. 100కు 100, 5కు 5, 10కు 10 సూపర్ ఉంది సినిమా. నాకైతే తెగ నచ్చేసింది. ఇందులో ఉన్న హీరోయిన్ కళ్ళు అయితే నచ్చినాయి. ప్రతి మూమెంట్ నచ్చిందన్న. ప్రతి మూమెంట్, ప్రతి లుక్ పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సూపర్ లుక్ అన్న. సూపర్ ఉంది సినిమా. నాకు కనిపించలే. నాకు హీరోయిన్ కానొస్తుంది కానీ మిగతా వాళ్ళు కానరారు అన్నా. ఏం అసలు పారాగన్ సినిమా సూపర్. ఫస్ట్ సెకండ్ సూపర్. ఢిల్లీ కోటలో పోయి చాలా మందికి పోరాట యోధుడు మన హరిహర వీరమల్లు. మన తెలుగోడి గొప్పతనం గురించి చాలా బాగా చెప్పిండు. పవన్ కళ్యాణ్ గారి నటన ఇక చెప్పనక్కర్లేదు, బాగుంటది. ఇక సినిమా మాత్రం చూస్తున్నంత సేపు ఒక చరిత్ర ఏదో చాలా తెలియని కథాంశం ఉంది సినిమాలో ఏదో అంటే ప్రతి ఒక్కరు చూసే సినిమా ఇది సినిమా హరిహర వీరమల్లు నేను చూడడం నా గొప్ప జన్మ ధన్యమైంది. మంచి చరిత్ర గల చిత్రం ఇది. ఈ చిత్రాన్ని అందరూ చూడాలి. ఈ సినిమాలో ఇంకా కథాంశం గురించి వస్తే ఫైట్లు కూడా చాలా బాగా చేశారు పవన్ కళ్యాణ్ గారు. పాటలు కూడా బాగున్నాయి. సంగీతం కూడా చాలా బాగుంది. కథాంశం మాత్రం చాలా బాగుంది సినిమా. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి నటన చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఇక పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నంత సేపు నాకు ఏదో ఒక చరిత్ర పెద్ద సినిమా చూసినంత ఆనందంగా ఉంది. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. అందరూ చూడాలి. అందరికీ నమస్కారం. డాక్టర్ క్యారెక్టర్ చేశానమాట. లాస్ట్ క్లైమాక్స్ లో చిన్న డాక్టర్ క్యారెక్టర్ ఉంటుంది, ఇప్పుడు వైద్యం చేసేది. సో అది ఉందని చెప్పేసి నేను వచ్చాను. సో ఫైనల్గా ఏంటంటే సినిమా అయితే చాలా బాగుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవ్వరు ఎక్కడ కూడా. ఈ సినిమాకి 2 హీరోలు అని చెప్పుకోవచ్చు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, 2 మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు అని చెప్పుకోవచ్చు. పార్ట్ 2 కోసం కూడా లీగల్గా అందరూ వెయిట్ చేస్తారు ఖచ్చితంగా. అంత బాగుంది సినిమా. ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మంచి సినిమా చూసామన్న ఫీల్తో బయటకు వస్తారు. అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి, చాలా బాగుంది. సార్ బోర్ ఫీల్ అయ్యేవాళ్ళు ప్రతిదీ బోర్ ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళని పట్టించుకోవద్దు. మీరు సినిమా ఎంజాయ్ చేయాలనుకుంటే థియేటర్కి వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. సినిమా ఇది హిస్టారికల్ మూవీ. నిజంగా బాహుబలి ఎగిరిపోయింది. బీజిఎంలో మాత్రం మామూలుగా లేదు సినిమా. నిజంగా ఎంత అద్భుతమైన సినిమా అంటే ఇది మైండ్ బ్లోయింగ్. అసలు ఎవ్వడో కూడా ఊహించలేదు. కొంతమంది అన్నారు ఏంటి సినిమా కొంచెం సెకండ్ హాఫ్ ఏదో డౌన్ గా ఉంది. మామూలుగా లేదా అసలు హిస్టరీ బాబు. ఈ సినిమా మామూలుగా ఉండదు.
అది చూడండి ఒకసారి, ఎక్కడైనా కానీ ఎక్కడ బోర్ అనిపించదు. పవన్ కళ్యాణ్ విశ్వరూపం, అలాగే మన మణిశర్మ గారి విజృంభణ రెండు కలిపి లోపల గుండెలు ఎదిరిపోతే అంత గొప్పగా ఉంది సినిమా. చాలా చాలా బాగుంది సినిమా అయితే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా చెప్తున్నా, సినిమాని సినిమాలాగా చూడండి. అది ఎంత బాగుందంటే పవన్ కళ్యాణ్ కళ్ళు, ఆ కళ్ళు పులి అసలు అంత థాట్ డైరెక్ట్ గా ఎలా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ కళ్ళుని ఆ ఐస్ ని బాగా యూజ్ చేసుకుంటూ ఆ కళ్ళు చూస్తేనే చాలు థియేటర్ మొత్తం బద్దలైపోతుంది. అసలు పవన్ కళ్యాణ్ ఇంకొంచెం టైం ఉంటే గ్రాఫిక్స్ లెవెల్ ఇంకా ఇచ్చేవాడు. పవన్ కళ్యాణ్ గారికి టైం లేక ఆ డైరెక్టర్ గారికి టైం ఇవ్వలేదు, కానీ ఇంకా టైం ఇచ్చుంటే డైరెక్టర్ గారికి గ్రాఫిక్స్ లెవెల్ ఇంకా చాలా బాగా వచ్చాయి. ఓవరాల్ గా సినిమా ఇది చాలా బాగుంది. అసలు పవన్ కళ్యాణ్ అంత ఘనంగా చేస్తాడని ఎవరు అనుకోలేదు, అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడని. ఆ కళ్ళు, ఆ టైగర్, ఆ కళ్ళు అసలు పవన్ కళ్యాణ్ చూస్తేనే అదిరిపోతుంది. సినిమాగా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలా మంది సెకండ్ హాఫ్ కొంచెం డల్ అంటున్నారు. సినిమా లాగా చూడండి, ఎక్సలెంట్ ఉంటుంది. అసలు మన కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ అండి. ఒక లెవెల్లో కాదు, ఒక లెవెల్లో అంటే ఇంకా హిస్టారికల్ లెవెల్లో అలాంటి బ్యాక్గ్రౌండ్ అంటే రాదు. ఇలాంటి మూవీలో అలాంటి బ్యాక్గ్రౌండ్ రాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. ఆ పవన్ కళ్యాణ్ రేంజ్ లో, అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా కాదండి, ఇది ఒక సినిమా అభిమానిగా చెబుతున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగుంది సూపర్ అంటారు, కానీ పవన్ కళ్యాణ్ అభిమాని కాదు, సినిమా అభిమానిగా చెబుతున్నా. దేశ సంపదను కొల్లగొట్టుకుని పోవడం జరిగింది, వివరంగా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు. సినిమా అత్యంత బాగుంది, అందరూ చూడవలసిందిగా విజ్ఞప్తి. హిందువుల పైన చేసే అరాచకాలను చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంది. చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఏడిపించాడు, పుల్లి సింహాలను ఎలా కూర్చోబెట్టాడో మేము కూడా ఎలా కూర్చొని చూసాం. పూర్వీకులు ఎలా ఎంత కష్టపడ్డారో, అబ్బా అది బాబు పవన్ యాక్షన్ చాలా గ్రేట్ గా అనిపించింది. మల్లుగా, వీర మల్లుగా మన ఔరంగజేబ్ పార్ట్ 2 చూడాలని మాకు చాలా హ్యాపీగా ఉంది. జై జనసేన, జై జనసేన. ఇంకా ల్యాగ్ లేదు, ఫెంటాస్టిక్ గా ఎడిట్ చేశాడు మూవీ అంతా. సో ఆ 3 చాలా హైలైట్స్. ఇది కాకుండా ఈ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇనీషియల్ మూవీస్ లో తొలి ప్రేమ, లేకపోతే బద్రి ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడో మళ్ళీ ఈ సినిమాలో అంత పవర్ఫుల్ గా ఉన్నాడు. అద్భుతంగా చేశాడు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా ఈ సినిమాలో నిధి అగర్వాల్ కూడా చాలా అందంగా ఉంది. ఎస్పెషల్లీ సెట్ వర్క్ చాలా బాగుంది. బట్ ఫిలిం గ్రాఫ్ ఫస్ట్ హాఫ్ నుంచి ఫైనల్ వరకు నార్మల్ గా ఉంది, మరి ఎక్కడ హై పిచ్కి వెళ్ళలేదు. అక్కడక్కడ కొన్ని హై సీన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఐస్ తో లైన్ ని కంట్రోల్ చేసే సీన్లు కానీ, ఒక తోడేలతో మాట్లాడే సీన్లు కానీ, ఆయన ఐస్ లో ఎంత శక్తి ఉంటుందో, ఎంత పవర్ ఉంటుందో మనం ఫీల్ అవ్వచ్చు. అసలు పవన్ కళ్యాణ్ అంటే మనకి ఎందుకు అంత అభిమానం, ఎందుకంత చూడండి ఎంతమంది జనం వస్తున్నారు. నేను సూపర్ మ్యాన్, అంతకు ముందు జురాసిక్ పార్క్ సినిమాకి థియేటర్లో 10 మంది 20 మంది ఉన్నారు. ఇవాళ ఈ సినిమా ఏముందని 3-4 ఏళ్ళ నుంచి నలుగుతున్న సినిమా థియేటర్లో రిలీజ్ అయితే ఉప్పెన్లా జనం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఆ పవన్ కళ్యాణ్ శక్తిని చూడడానికి, ఆ పవన్ కళ్యాణ్ అంటే ఉండే అభిమానం. సో నేను కూడా ఒక సినిమా ఫ్యాన్. నేను యాక్చువల్గా వేరే అల్లు అర్జున్ గారి ఫ్యాన్ని, బట్ పవన్ కళ్యాణ్ అంటే అందరికీ అభిమానం. సో ఎందుకంటే ఆయనలో ఒక నిజాయితీ ఉంది. రాజకీయాలు కావచ్చు, సినిమా కావచ్చు, ఎంత అద్భుతంగా చేశాడు, ఎంత నిజాయితీగా చేశాడు. లాస్ట్లో ఆయన కొరియోగ్రాఫ్ చేసిన ఫైట్స్ కానీ, ఆడి బాడీ లాంగ్వేజ్ చూస్తే నాకు ఆ ఖుషీలో ఆయన చేసిన సీన్స్ అన్ని గుర్తొచ్చాయి. ఇదేంటంటే ఒక జ్యువెల్ థీఫ్ థ్రిల్లర్ మూవీ. బట్ ఏం చేశారంటే చరిత్రాత్మక బ్యాక్గ్రౌండ్ తీసుకుని కాల్పనికంగా క్రియేట్ చేశారు. చాలా బాగుంది, తప్పకుండా సూపర్ మూవీ. సెకండ్ హాఫ్ ఓకే, మస్తు ఉంది. సేమ్ సనాతన ధర్మం కోసం పోరాడినట్టు ఉంది మూవీ. బ్లాక్ బాస్టర్ హిట్, బాగుంది. అనసూయ గెస్ట్ రోల్ మస్తు ఉంది. హీరోయిన్ యాక్టింగ్ సూపర్, బాగుంది. స్టోరీ ధర్మం కోసం పోరాడినట్టు, మన తెలుగు కోసం పోరాడినట్టు అనిపించింది. సూపర్ హిట్. 5
సెకండ్ హాఫ్ సూపర్ బ్రో, మైండ్ బ్లోయింగ్. ఎవరు వచ్చినా పవర్ స్టార్ కిందే. కాకపోతే సినిమా అంటే హిందూ వాళ్ళకి బాగా నచ్చుతుంది. సెకండ్ హాఫ్ 45 minutes బాగా లేపాడు. కాకపోతే ఆ గ్రాఫిక్స్ మస్తు చెడగొట్టాడు అన్న సినిమాలో. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. వర్స్ట్ గ్రాఫిక్స్, CGI అంతా VFX అంతే పోయింది. పవన్ కళ్యాణ్ అయితే మంచి యాక్టింగ్, మంచి స్టోరీ బాగుందన్న. పార్ట్ 2లో ఉంటుంది మెయిన్గా ఏముంటుంది అనేది. కానీ కొన్ని ఎమోషన్స్ బాగా కనెక్ట్ చేశాడు. అంటే ఈ హిందూ అప్పట్లో ముస్లిమ్స్ వాళ్ళు ఏమేమి చేశారు అంత బాగా చూపించాడు సినిమాలో. అబోవ్ యావరేజ్, చాలా బాగుంది సినిమా. అది VFX చాలా పోయిందన్న. ఫస్ట్ హాఫ్ చాలా అంతగా లేదు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, చాలా డిసప్పాయింట్. రేటింగ్ అంటే 10కి నేను 7 ఇస్తాను. బాగుంది, అంటే హిందూ వాళ్ళకి బాగుంది.